వెల్కమ్ టు శ్రీ పద్మ లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈ వీడియో అయితే చాలా రోజులైందండి పెట్టి. అంటే పిల్లలు స్వీటీ మా అల్లుడి గారు అయితే హైదరాబాద్ వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన కాడి నుంచి ఇంక అసలు వీడియో తీయలేదండి. ఈరోజు అయితే మీ ముందుకు వస్తున్నాను. ఒక టిప్ అయితే చెప్పాలని నేను మీ ముందుకు వచ్చానండి. శీతాకాలం కదా, దాని గురించి చెప్దామని వచ్చాను. అయితే ముందుగా నేనైతే వంట చేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే నేను చారు పెట్టుకున్నాను. తర్వాత అరటికాయ ఫ్రై చేసుకుందామని బాణీ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్నాక అరటికాయ దుల్లండి. ఇంక ఇలా చక్రాల కింద ఉడకబెట్టుకుని వేసుకుంటారు, అది కాదు, ఇలాగా చక్రాల కింద కోసుకుని కూడా వేసుకోవచ్చు. మొన్న జాను అయితే ఇంకా హైదరాబాద్ వెళ్ళేటప్పుడు అయితే చాలా ఏడ్చేసిందండి. ఇంకా హైదరాబాద్ వెళ్ళాలంటేనే మమ్మీ నేను వెళ్ళను, నువ్వు వచ్చేయి, నువ్వు వచ్చి అంటే నన్ను మమ్మీ అంటదే. అంటే నాకు జాన్విత పుట్టిన దగ్గర నుంచి కూడా 6 సంవత్సరాలు అయితే నా దగ్గరే ఉందండి. స్వీటీ ఇది జాబు ట్రైల్స్లో ఉండింది, దాని గురించి హైదరాబాద్లో ఉండవలసి వచ్చి జాన్విత అయితే నా దగ్గర ఉండిపోయిందండి. దానివల్ల నాకు తనకి అటాచ్మెంట్ బాగా ఎక్కువ అన్నమాట. దాని గురించి పాపం ఇంకా ఏడ్చేసి మమ్మీ నేను అక్కడ ఉండను, నేను ఇక్కడ చదువుకుంటాను అని ఏడ్చేసిందనమాట అండి. తర్వాత దానికి కొంచెం ఆ హైదరాబాదు అది అలవాటు చేయాలని మేము కూడా ఇంకా అసలు ఫోన్లో అయితే పెద్దగా చేయట్లేదు, స్వీటీతోటే మాట్లాడేసి ఇంక పెట్టేస్తున్నాము. సరేనండి, ఆయిల్ అయితే కాగిపోయింది. ఇప్పుడు ఈ అరటికాయ ఇలాగ వాటర్లోంచి తీసుకొని బాగుంటుందండి ఈ ఫ్రై. అన్నంలోకి కలుపుకోవడం చాలా బాగుంటుంది. ఇలాగా వేసేసుకొని మనం అయితే ఇలా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందామండి. ఇలా పెట్టేసుకుందాము. ఇదిగో ఇక్కడైతే చారు పెట్టుకున్నామండి. మేమిద్దరమే కదండి, ఇంకా ఎవరో లేరు పిల్లలు. ప్రవీణ్ లేడు, మా అమ్మాయి అబ్బాయి కూడా ఇద్దరు కూడా లేరు, ఇద్దరు కూడా హైదరాబాద్లోనే ఉన్నారు. అందుకే ఇంకా మేమిద్దరమే కదండి, అంకులు మేమే. అందుకు ఇంకా మేమిద్దరంకే మేము చేసుకుంటాం అన్నమాట. తర్వాత నేను మీకు ఒక టిప్ అయితే చెప్తాను అన్నాను కదండి, అది ఏమీ లేదండి. ఇప్పుడు శీతాకాలం కదా, మనం సబ్బుతోటి స్నానం చేస్తుంటే ఒళ్ళంతా తెల్లగా అయిపోయి ఇంకా చాలా తెల్లగా వచ్చేసేది ఒక రకంగా ఉంటుంది కదండి. ఇప్పుడు అలా కాకుండా, సబ్బు కాకుండా నేను మీకు ఒక పౌడర్ అయితే చూపిస్తాను. అదేంటంటే ఇదిగోనండి, నేను ఇదే వాడతాను. ఇది ఏంటంటే అండి, శనగపిండి, కొన్ని బియ్యం, కొన్ని మినుములు, ఇవన్నీ వేసుకుని ఇందులో కొన్ని సుగంధ ద్రవ్యాలు వేసుకోవాలండి. ఆ సుగంధ ద్రవ్యాలు ఏంటంటే నేను రాసుకుంటున్నాను, మామూలుగా అయితే చెప్పలేను. అవి ఏంటంటే గులాబీ రేకులు, తర్వాత వట్టి వేళ్ళండి, తర్వాత ఖర్చూరాలు, బావంచాలు, కమలా తొక్కలు ఉంటే వేసుకోవచ్చు, లేదండి ఆప్షన్, మీ ఆప్షన్. తొంగగడ్డలు, గంధం పౌడరు, తర్వాత కస్తూరి పసుపు కానీ మాని పసుపు అని ఉంటుందండి, అది కానీ నిజంగా ఇవి వేసుకుంటే అండి పౌడరు, గంధం పౌడర్, ఒరిజినల్ గంధం పౌడర్. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి మీరు అవన్నీ తెచ్చుకుని మిక్సీ పట్టుకుని కలుపుకోవచ్చు అండి. శనగపిండిలో కానీ పెసరపిండిలో కానీ కలుపుకోవచ్చు. లేదండి ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ కూడా కాకినాడలో కానీ రాజమండ్రిలో కానీ వనమూలికల షాప్ అని ఉంటుందండి, అక్కడ అయితే ఇవన్నీ కూడా దొరికేస్తాయండి. నేనైతే పౌడర్లో తెప్పించుకున్నానండి. గులాబీ రేకుల పౌడర్ ఒకటి, ఖర్చూరాల పౌడర్ ఒకటి, ఒరిజినల్ గంధం పౌడర్ ఉంటుందండి. ఇక్కడ మనకి షాప్లో దొరికి కాదు, అక్కడ ఒరిజినల్ గంధం పౌడర్ ఉంటుంది, అదొకటి, బావంచాల. తర్వాత నేనైతే కస్తూరి పసుపు వేసుకున్నానండి. మీకు మళ్ళీ కావాలంటే నేను ఒకసారి మళ్ళీ చదివి చూపిస్తాను. నేను అన్నీ కూడా పౌడర్లు తెప్పించేసుకునండి. నేను
అందులో పెసరపప్పు, కొన్ని మినువులు, కొన్ని బియ్యం వేసుకునండి పౌడర్ అయితే ఆడించేసుకున్నాను. ఆ పౌడర్లో నేను ఇవన్నీ కూడా 2 స్పూన్స్, ఒక్కొక్క 2 స్పూన్స్ అవి మొన్నటి వరకు ఉండేవండి. స్వీటీ పట్టుకెళ్ళింది, లేదంటే చూపించేదాన్ని. ఈసారి చూపిస్తాను, లేదంటే నేను మళ్ళీ తెప్పించి మీకు చూపిస్తానండి. ఆ పౌడర్తో రోజు ఇంకా సబ్బు పని కూడా ఉండదండి. ఆ పౌడర్ వేసుకుని కొంచెం సబ్బులాగే మనం స్నానం చేస్తే స్క్రబ్లా కూడా పనిచేద్దండి. కాబట్టి మనం స్నానం అయితే చేస్తే నిజంగా చాలా బాగుంటుంది. స్మెల్ అండి, నిజంగా ఎంత స్మెల్ వస్తుందండి. మన బాడీ కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది. ఒకసారి ఇవి అయితే చూద్దామండి. ఇవైతే ఇంకా యాగాలండి. ఓకేనండి, ఇక నేను అలాగా తయారు చేసుకున్న పౌడర్ అండి. ఈ విధంగా ఉంది. నేను దీంతో డైలీ స్నానం అయితే దీంతో చేస్తానండి. ఫస్ట్లో అయితే మనకు కొంచెం ఏదో జిడ్డుగా ఉన్నట్టు ఉంటుంది, తర్వాత అలవాటు అవుతుంది. ఫస్ట్ ఇలాగా పెట్టుకుని చేసి తర్వాత కొంచెం సబ్బు పెట్టుకుని అయితే చెయ్యొచ్చు. తర్వాత మనకి అలవాటు అవుద్దండి. నిజంగా ఈ పౌడర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. మేమైతే వాడుతున్నాము. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనండి, ఫ్రై ఎంతవరకు అయిందో చూద్దాము. ఇదేనండి, మెత్తగా అయినాయి. దాన్ని ఇలాగా మెత్తగా అయిపోయినాయండి. ఇలాగా గరిటెతోటి మనం ఇలా నొక్కేసుకుంటే మొత్తం దుల్లాగా అయిపోద్దండి. చాలా బాగుంటుంది. ఫ్రై రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది. మనం చారులోనే, పప్పు చారులోనే కూడా నంచుకోవడానికి కూడా బాగుంటుందండి. చక్కెరలాగా కాకుండా ఇలా కూడా చాలా బాగుంటుంది. అరటికాయ ఫ్రై అయితే అంతేనండి. ఇలాగ మనం గరిటెతో ఇలాగ నొక్కేసుకుంటే చిన్న పీసెస్ కింద అయిపోతాయి. నేను ఇందులో అయితే ఉప్పు, పసుపు, కారం వేసుకుంటున్నాను. ఇదిగోనండి కొద్దిగా పసుపు, తర్వాత కారం. మనం ఎంత కారం తింటాం అంత కారం వేసుకోవచ్చండి. మేమైతే చాలా తక్కువ తింటామండి కారం. జాన్వితాళ్ళు వచ్చినప్పుడు అయితే వాళ్ళకి వేరే వండాలి కదండి, అందుకు దాని గురించి మేము కూడా కారం తక్కువ, చాలా తక్కువ అండి కారం. ఇదేనండి సాల్ట్, సరిపడగా సాల్ట్. తరువాత కొంచెం ధనియా పౌడర్ అయితే వేసుకుంటానండి. అంటే అన్నంలో కలుపుకుంటాం కదా, దాని గురించి నేను ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. మామూలుగా చారులోనూ, పప్పు చారులోనూ మనం తినేలాగా అయితే ఈ ఉప్పు, కారం, పసుపు వేసుకుంటే సరిపోద్ది చక్రాల కింద. ఇది నేను దిల్లు టైప్ కదా, మేము అన్నంలో కలుపుకునేలాగా నేను చేసుకుంటున్నాను. అంతేనండి. ఇదిగోనండి ఇలాగా ఇంకా చారు తాలింపు వేసుకుంటాను. రైస్ అయితే పెట్టేసానండి. ఓకేనండి, మా వంట అయితే అయిపోయింది. ఇప్పుడైతే మేము భోజనాలు అయితే చేస్తున్నాము. ఇదిగోండి అట్టిగా ఫ్రై ఇంకెలాగా అయ్యిందండి. రైస్లో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ ఎప్పుడు భోజనం చేసినా సరే ఫస్ట్ కంచంలో కర్రీ వేసుకోవాలండి. ఫస్ట్ కర్రీ వేసుకొని, ఇది నాకు, ఇది మా వారికి. రైస్ ఇదిగోనండి చారు. మేము ఇద్దరే కదండి, అంటే కొద్దిగా చారు. ఇప్పుడైతే నేను మీకు టేస్ట్ చూపిస్తాను. ఇలా కలుపుకొని నోటిలో లాలాజాలు వచ్చేస్తుందండి. అలా కలుపుకొని
సూపర్ అండి, మీరు కూడా ట్రై చేయండి. ఇందులోనూ ఒక అరటికాయ ముగ్గింది ఉందండి, ఇంకా అది కూడా కోసి ఫ్రై చేసేనా చాలా బాగుంది తీగా. నాకు ఎక్కువ వెజ్ కర్రీస్ అంటే ఇష్టం అండి. నేను ఎక్కువ వెజ్జే వండుకుంటాను. ఇంకా స్వీట్ మా అమ్మాయి వచ్చారంటే ఇంకా నాన్ వెజ్ ఉండాలి. అంటే స్వీట్ తిందో, ఎక్కువగా స్వీట్ కూడా తిందండి. ఇంకా జానుగడికి అయితే చికెన్, డైలీ చికెన్ ఉండాలండి. నేహాత్ కూడా ఇంకా ఏది ఉంటే తినేస్తాడండి. వెజ్ ఏంటి, నాన్ వెజ్ ఏంటి, ఏదని తినేస్తాడు. ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ని టచ్ చేయండి. ఓకేనండి, బాయ్ బాయ్.